హాయ్ హలో హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ప్రధానంగా ప్రతిరోజు కూడా మన మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి కష్టం వచ్చినా, ప్రభుత్వం నుండి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మీ గొంతుకకు మా గొంతుక సపోర్ట్ చేసి మీ తరపున మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ప్రభుత్వాన్ని నిలదీసి మీకు అందేటువంటి ప్రతి ఒక్క పథకాన్ని కూడా అందించేటువంటి ప్రయత్నం మేము చేస్తాము తప్పకుండా. ఇకపోతే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇవాళ రేవంత్ రెడ్డి 4 నెలల ముఖ్యమంత్రి కాల వ్యవధి ప్రారంభమైపోయింది. ఈ 4 నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనకిచ్చినటువంటి 6 హామీలలో ఏ హామీ నెరవేర్చినాడు, ఏ హామీ పూర్తిగా మీకు వర్తిస్తుంది అనేది మాత్రం ఇంతవరకు తెలియకుండా పోయింది. అసలు ఎవరికి ఏ పథకము వినియోగించుకుంటున్నారు. ఇకపోతే 200 యూనిట్ల కరెంటు, అది ఒకటి, 500 గ్యాస్ బుడ్డి, ఇకపోతే ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ, ఇక గృహలక్ష్మి, 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లును నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తే చాలామంది కూడా ఇల్లు కూలగొట్టుకొని, కొంతమంది పిల్లర్స్ వరకు, పునాదుల వరకు లేపుకొని రెడీగా ఉన్నారు. ఇక మన రేవంత్ రెడ్డి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి బిల్లు ఇస్తానని చెప్పినాడు కదా అనేటువంటి ఆశలతో బతుకుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఇక 200 యూనిట్ల కరెంటు విషయానికి వస్తే కూడా చాలామందికి దాంట్లో కొంతమందికి ఆ 200 యూనిట్ల కరెంటు అసలు ఎవరికి వర్తిస్తుందో ఎవరికి వర్తించట్లేదు. ప్రజాపాలన దరఖాస్తు ఏదైతే వచ్చిందో ఆ దరఖాస్తులో అప్లై చేసుకున్న వాళ్ళు కొంతమందికి అది కట్ అయిపోయినాయి. మళ్ళీ పోయి కూడా మండల్ ఆఫీసుల పోంటి తిరిగి మళ్ళీ అప్లై చేసుకొని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఇక ఆరోగ్యశ్రీ 5 లక్షల నుండి 10 లక్షలు పెంచినామని చెప్పినారు. ఆ 10 లక్షల రూపాయలు కూడా మరి ఎవరికి అందినాయి, ఎవరు ఉపయోగించుకున్నారో తెలియదు. ఇక ఉచిత బస్సు ప్రయాణం గురించి చెప్పాలంటే ఆ ఉచిత బస్సు ప్రయాణము మహిళలు, ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పటి నుండి బస్సుల్లో ఎక్కడ చూసినా మహిళలే అధికంగా కనబడుతుర్రు. మహిళలే ఒక యుద్ధంలాగా బస్సు ఎక్కాలన్నా దిగాలన్నా ఒక ఫైట్, ఒక యుద్ధంలాగా చేస్తూ ఎక్కడం దిగడం జరుగుతుంది. ఇక పురుషులకు మాత్రం సీట్ అనేది లేదా బస్సులో, పురుషులకు స్పేసే లేదు, అందులో స్థానమే లేదు. వాళ్ళు నిలబడితే నిలబడాలి, లేదంటే వెనక ఆటోలను దేని మీదనో ఎక్కేసి ప్రయాణం చేయాలి తప్ప బస్సు మా కోసం ఉంది అనేటువంటి ఆలోచన అసలు పురుషుల్లో లేకుండా పోయింది. ఇక ఉచిత బస్సు ప్రయాణంతో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అంత సౌలత్, అంటే అంత లాభం ఉంది, అంత నష్టం కూడా ఉంది. ఇకపోతే 500 గ్యాస్ సిలిండర్ బుడ్డి కూడా ఎవరికి వర్తించిందో అది కూడా తెలవనటువంటి విషయం. ఇక ఈ సమస్యలన్నీ పట్టుకొని, ఈ పథకాలన్నీ పట్టుకొని ఈ 4 నెలల మా పథకాలను ఉద్దేశించి మళ్ళీ మాకు లోక్సభ, ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కదా, వచ్చే నెల 13వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో మేమిచ్చినటువంటి 6 హామీలను ప్రజలు ఏ విధంగా ఆస్వాదించినారో, రెఫరెండంగా మాకు తప్పకుండా ఓట్లు పడతాయి, 14 సీట్లు మేము తప్పకుండా గెలుస్తామనేటువంటి ధీమాతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇక ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగాన్ని ఏ విధంగా నాశనం పట్టించిందా, లేకపోతే అభివృద్ధి చేసిందా, అభివృద్ధి దిశగా ప్రయాణం జరిగిందా, రైతాంగము నాశనం పదారు వాళ్ళు అయిపోయిందా అనేది మాత్రము ఇక చూస్తూ మీరందరూ చూస్తున్నారు కదా. ప్రతిరోజు కూడా ఈ వార్తను, నేను చెప్పేటువంటి విషయాలను ప్రతి ఒక్కరికి కూడా వినిపించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎంతోమంది కూడా పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, పెన్షన్స్ దారులు, వికలాంగులు, ఇట్లా పోతే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి చాలామంది కూడా నిరుపేదలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చేసింది, మా బతుకులు చక్కబడతాయి అనేటువంటి ధీమాతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఇవాళ ఆ ధీమా కోల్పోయి ఏడుపులే మిగిలినాయి తప్ప మరొకటి లేకుండా పోయింది. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ పరిపాలన చేయబోతుండు, ఏ మాటలు చెప్పబోతుండు, ఏం చేస్తున్నాడు ఓట్ల కోసం. ఇప్పుడు నేను ఒకటే చెప్తానా, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసు చాలా మంచిదే అనుకుందాం. సరే, తన మనసు చాలా మంచిదే అనుకుందాం, ఇతను చూస్తే మంచి వ్యక్తిలాగానే కనబడుతున్నాడు. కానీ అతని మనసులో మరి కేసీఆర్, హరీష్
కాకపోతే కేటీఆర్ ఇలా వాళ్ళ మీద కక్షపూరితమైనటువంటి రాజకీయాన్ని, కక్షపూరితమైనటువంటి మనస్తత్వాన్ని పెంచుకున్న తర్వాత ఇక ప్రజలకు పరిపాలన ఏ విధంగా అందించగలుగుతాడు అని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఒక గుండె ఉంది, ఆ గుండె ఒక మనసులో ఏదైనా ఒక దానికి స్పేస్ ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి మనసులో ఉన్నటువంటి స్పేస్ ఏంటంటే కేసీఆర్ను బస్టు పట్టించాలి, నాశనం చేయాలనేటువంటి ఆలోచన తన దృష్టిలో ఉంది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలు తన కంటికి కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఇక రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది, రేవంత్ రెడ్డి కాకుండా ఈ కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎవరైనా ముఖ్యమంత్రిగా హోదాలో కూర్చుంటే ఆ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోయేది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇకపోతే ముమ్మాటికి రెఫరెండమే మా పాలనపై నమ్మకంతో చెబుతున్న 14 సీట్లు గెలుస్తాం, 14 సీట్లు గెలుస్తాం, మా పాలన బ్రహ్మాండంగా సాగించినాం 4 నెలల్లో అని చెప్తుండు. 4 నెలల్లో బ్రహ్మాండంగా ఎక్కడ సాగిందండి? ఎక్కడ సాగింది చెప్పరు? ఎక్కడ సాగింది? 4 నెలల్లో మా పాలనపై నమ్మకంతో చెబుతున్నా. తనకొక్కనికి నమ్మకం ఉంది తప్ప ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఎక్కడైనా నమ్మకం కలిగిందా? రేవంత్ రెడ్డి మా బతుకులను బాగు చేసినాడు, మాకిచ్చినటువంటి హామీలు, మా ఉద్యోగాల ప్రస్తావన ఎక్కడబాయే, ధరణిలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఎక్కడబాయే, వీటన్నింటికి పరిష్కారం చూపెట్టినాడా లేదా? చూపెడితే మరి ఇవాళ నువ్వు ఓట్లు అడగాల్సినటువంటి అవసరం మళ్ళీ ఏమొచ్చింది? 14 సీట్లు గెలుస్తామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరువు వస్తుందని గతంలో కేసీఆర్ పదే చెప్పినాడు. వినకుండా రాష్ట్ర ప్రజలంతా రేవంత్ రెడ్డికి పట్టం కట్టిరు. ఇవాళ నిజానికి ఆ కరువే 60 సంవత్సరాల గతంలో కాంగ్రెస్ పరిపాలించినప్పుడు ఏదైతే కరువు ఉందో ఆ కరువును మళ్ళీ కొని తెచ్చుకున్నాంరా నాయన అనేటువంటి ఏడుపులు వినబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఇక ఇది ఇట్లా ఉంటే ఓవైపు ఎండలు మాత్రం విపరీతంగా కొడుతున్నాయి. ఈ ఎండల వల్ల ఉక్కపోత, బయటకు పోదామంటే భయం, ఎక్కడికి పోదామన్నా భయం. ప్రొద్దున 11 లోపు ఏమైనా పనులు ఉంటే చేసుకోండి, సాయంత్రం 6 తర్వాత లేదంటే 5 తర్వాత 5 గంటల తర్వాత ఏదైనా పని ఉంటే బయట చూసుకోవాలి తప్ప ఈ మధ్యలో బయటకు వెళ్ళినా వడదెబ్బ, గాళ్ళు, ఎండ మామూలుగా కొడుతలేవు. కొంచెం మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి. ఇకపోతే కాంగ్రెస్ భాజపాల మధ్య పోటీ, కాంగ్రెస్కు భాజపాల మధ్యనే పోటీ ఉందంట. ఇక బీఆర్ఎస్ అనేది మధ్యలో లేనే లేదు, బీఆర్ఎస్ అనేది మధ్యలో లేనే లేదు. ఇక మా ఇద్దరికి పోటీ ఉందని చెప్తుండు. ఎవరు చెప్తున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఊచెత్తుతే తనకు భయం, బీఆర్ఎస్ మాట తన నోట్లోకి వెళ్ళి వచ్చినా లొంగిపోయినట్టే అయిపోతుంది. కాబట్టి దాని విషయాన్ని పక్కన పెట్టేసి ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఈ రెండింటి మధ్యనే పోటీ ఉందని చెప్తాడు. సరే, కాంగ్రెస్ బీజేపీ రెండింటి మధ్యనే పోటీ ఉంటే మరి కేసీఆర్ పోటీ ప్రజల మధ్యన ఉందా? చూద్దాం. కేసీఆర్కు ఎందుకు ఓటేయాలని ప్రజలు అడుగుతున్నారు. ఈ మాట ఎవరైనా అడిగినారా? కేసీఆర్కు ఎందుకు ఓటేయాలని ప్రజలు ఎక్కడ అడిగినారు? రేవంత్ రెడ్డిని అడిగినరా? లేకపోతే ఏకైనా మంత్రులను అడిగినారా? మరి ఏ విధంగా చెప్పినాడు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల జనాభాని పట్టుకొని కేసీఆర్కు ఓటు ఎందుకు వేయాలి అని అన్నారు అని మాట్లాడుతుండు. మరి ఎక్కడికి వచ్చి చెప్పారు రేవంత్ రెడ్డి? నీకు ముఖ్యమంత్రి గారు మీకు మీ ఉన్నటువంటి స్థలానికి ఎక్కడికి వచ్చి చెప్పినారు వీళ్ళంతా? మేము కేసీఆర్కి ఎందుకు ఓటు వేయాలని మీకు చెప్పిరా? వచ్చి అయితే హామీలన్నీ అమలు చేస్తాం, హామీలు అమలు చేసినాక మాకు ఈ గోస ఎందుకు? నువ్వు ఈ పదాలన్నీ మాట్లాడడం ఎందుకు? ఇలా హామీలు అమలు చేసినోడివే అయితే ఎక్కడ ప్రచారానికి పోతే ఆ స్థానికంగా ఉన్నటువంటి దేవతల మీద ఒట్టేసి ప్రమాణాలు చేసి చెప్పబడుతుంది. మేము ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని ప్రమాణాలు చేసి చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇవాళ నువ్వు సక్రమంగా పనులన్నీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తే ఇవాళ రాష్ట్ర ప్రజలే నీకు మళ్ళా పట్టం కట్టేవాళ్ళు కదా, పట్టం కట్టేటోళ్ళే కదా. ఇక రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. ఇగో రుణమాఫీ చేసేదేదో చేస్తే అయిపోతుంది. ఆ లిస్టే తీసుకోలేదట అసలు. రైతుల మన బ్యాంకర్ల దగ్గర లిస్టే తీసుకోలేదట. రుణాలు ఎంతమంది తీసుకున్నారు రాష్ట్రంలో, రుణాలు తీసుకున్న వాళ్ళ రైతుల లిస్ట్ ఎంత ఉందనేది అసలు ఆ లెక్కనే తెలియదు వీళ్ళకి. కానీ దానికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఈ మాటలు.
ఈ మాటలతోనే మూటలు కడుతూ మూటలతోనే కొనసాగుతుంది తప్ప చేతులకు పని లేదు, అసలు జరిగింది కూడా లేనే లేదు. అన్నిట్లలో ఇట్లనే ఉన్నది. చంద్రబాబు పైన వ్యక్తిగత ద్వేషంతోనే ఏపీ ఎన్నికలపై కేటీఆర్ వ్యాఖ్యలు. సరే, ఇగో చంద్రబాబు గురించి మాట్లాడినాడు చూడండి. ఇగో చంద్రబాబు నాయుడు ఎవరు? ఇవాళ బీజేపీతోని పొత్తు పెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు బీజేపీతోని పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడుతోని మన రేవంత్ రెడ్డి ఒక 2 గంటల సేపు కార్యక్రమాలు జరిపించిండు. బేగంపేట ఎయిర్పోర్ట్లో 2 గంటల కార్యక్రమాలు ఏర్పాటు చేసిండు. కొన్ని ముచ్చట్లు జరిగినాయట. 2 గంటల ముచ్చట్లలో మరి ఏం మాట్లాడుకున్నారు? మరి ఇవాళ నువ్వు చంద్రబాబుతో ముచ్చట్లు పెంచినావు, మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఏమనుకోవాలి? బీజేపీకి సపోర్ట్గా నువ్వు ఉన్నావని అనుకోవాలనా వద్దా? ముమ్మాటికి అనుకోవాలి. మోదీకి సపోర్ట్గా ఉన్నవని అనుకోవాలి. కొన్ని చోట్ల బీజేపీ నాయకులు, బీజేపీ అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ కొంతమంది డమ్మీ కాంగ్రెస్ అభ్యర్థులను కూడా నియమిస్తున్నావని నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే చెప్పిండ్రు. నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలే చెప్పినటువంటి మాట, లీడర్లు చెప్పినటువంటి మాట. ముమ్మాటికి అది నిజమే. ఇక 7 లక్షల కోట్ల రూపాయల అప్పు, ఎండిపోయిన రిజర్వాయర్లను కేసీఆర్ మా ప్రభుత్వానికి వారసత్వంగా అందించారు. ఎక్కడ ఎండిపోయినాయి? 7 లక్షల కోట్ల అప్పు ఉందట, ఎండిపోయిన రిజర్వాయర్లంట. ఇవన్నీ కలిపి ఎవరైనా ఎండగొట్టిస్తారా? ఎన్నికల సమయంలో ఎండబెడతారా? ఎన్నికలు వచ్చే సమయంలో ఎండబెట్టి ఇచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటారా? ఎట్లా ఎండబెట్టొస్తుందో చెప్పరి. ఈ మాట మాట్లాడొచ్చా? రిజర్వాయర్లు ఎండబెట్టి ఇచ్చిందట అంటే 1 రోజు 4 రోజులలో ఎండబెట్టేదా? కేసీఆర్ కావాలని ఎండబెడతాడా? కేసీఆర్ ఏమన్నా బగబగమండే సూర్యుడు అనుకుంటున్నావా ఎండబెట్టడానికి, నీళ్ళన్నీ గుంజుకపోవడానికి? ఇక 2014లో ఏడాదికి రూపాయలు 6,000 కోట్లు అప్పుల కింద తిరిగి చెల్లిస్తే ఇప్పుడు నెలకు 7,000 కోట్లు చెల్లించాల్సినటువంటి దుస్థితి మేం ఇక వచ్చాక 4 నెలల్లోనే అప్పులకు 26,000 కోట్లు చెల్లించాం. ఇక దుబారాను తగ్గించి నిధులను జాగ్రత్తగా వినియోగించడం, ఆదాయం పెంపు చర్యలు తీసుకోవడం వల్ల ఇప్పటికే ప్రతి నెల 500 కోట్ల నుంచి 600 కోట్ల వరకు ఆదాయం పెరిగింది. అంటే గతంలో దుబారా ఖర్చు, చిల్లర ఖర్చు పెట్టిండన్నట్టు కేసీఆర్. ఉక్కపోత మామూలుగా ఉడకలేదు. గతంలో కేసీఆర్ అంట చిల్లర ఖర్చు, అడ్డగోలు ఇష్టమున్న దుబారా ఖర్చు పెట్టిండట. ఆ దుబారా ఖర్చును అవన్నిటినీ అధిగమించి వాటన్నింటిని పక్కన పెట్టి మేము మంచిగా పరిపాలన చేస్తున్నాం. ఇప్పుడు 500 నుండి 600 కోట్ల వరకు లాభం వస్తుంది, ఆదాయాన్ని పెంపు చేసినామని చెప్తున్నాడు. ఇకపోతే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఓకే, 50,000 కోట్లతో పూర్తి చేయాల్సినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇక 1,50,000 కోట్లు నివాసానికి 1,50,000 కోట్లు నివాసానికి ఇక విలాసవంతమైనటువంటి భవనాలు కావలసిన వారికి కాంట్రాక్టు విలువను ఇక భారీగా పెంచి లక్ష పనిని 10 లక్షలు చేయడం, ఇలా అనేక రకాలుగా బారాస హయాంలో ఖజానాపై భారం మోపి భారీగా అప్పులు చేశారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీల్లో 5 హామీలు ఇక అమలు చేశామని కూడా, ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని కూడా, ఇక ఈ విషయమే ఈ ఆగస్టు 15 లోపు ఏదైతే ఉందో ఈ విషయం మీదనే ఇవాళ హరీష్ రావు రాజీనామా చేయాలి అని అమరవీరుల స్తూపం దగ్గరికి పోయి రాజీనామా పత్రాన్ని పట్టుకొని పోతే హరీష్ రావు ఏదన్నా కార్యక్రమాలు చేయాలన్నా, ఏదన్నా ఆపద ముంచుకొచ్చినప్పుడు అమరవీరుల స్తూపం దగ్గరికి పోతాడని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇవాళ తన పార్టీనే పనంగా పెడుతున్నటువంటి హరీష్ రావు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు ఎట్లా చేస్తలేరు. మీ చాతగానితనానికి ఆ హామీలు ఎట్లా నెరవేర్చడం లేదు కాబట్టి దాన్ని ఉద్దేశించి నేను రాజీనామా చేయడానికైనా రెడీ, నా రాజీనామాను చూసైనా మీరు పథకాలు అమలు చేస్తారనేటువంటి ఆలోచనతో మీరు పథకాలు అమలు చేస్తే నేను రాజీనామా చేస్తానని ముందుకు వచ్చినటువంటి హరీష్ రావు. అలాంటి హరీష్ రావును పట్టుకొని ఇక ఈ అనేకమైనటువంటి మాటలు, అది సీసాపద్యం లాగా ఉంది, రాజీనామా పత్రం లాగా లేదు, ఇట్లాంటి మాటలు. మరి ఈ హామీలు నెరవేర్చకపోతే ఆగస్టు 15 లోపు మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మరి నిన్ను ఏం చేయమంటావు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీ గురించి ఏం మాట్లాడుకోవాలి? మరి నువ్వు కూడా రాజీనామా చేయాలి, నువ్వు కూడా పదవులకు దూరంగా ఉండిపోవాలి, రాజకీయ సన్యాసం తీసుకోవాలి. ఇక
ఈ మాట లాస్ట్. ఎందుకంటే నువ్వు దేవుళ్ళ మీద ప్రమాణం చేసినావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు ఆషామాషి కాదు, ఏకంగా దేవుళ్ళ మీదనే ప్రమాణం చేసినావు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నావు. ఇక కొందరు అంటారు మేము ఇచ్చినటువంటి హామీలలో రుణమాఫీ చేస్తామని చెప్పలే, 100 రోజుల గ్యారెంటీలల్లా రుణమాఫీ చేస్తామని మేము చెప్పలేదు. ఇట్లాంటి మాటలు కొంతమంది మంత్రులు మాట్లాడతారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డో ఉత్తమ్ కుమార్ రెడ్డో మాట్లాడండి ఈ మాట. మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామంటే అన్నీ నెరవేరుస్తారా, లేకపోతే అందులో మళ్ళీ వివరించి చెప్తారా? ఇది చేస్తాం, అది చేస్తాం, గిది చెయ్యం, గిట్లా ఇవన్నీ చెప్తారా? మరి మొదట్లో స్టార్టింగ్లో కూడా అదే చెప్పనుంటివి. ఉచిత 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నావు. మరి అందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా ఫ్రీ వస్తుంది అనుకున్నారు. తర్వాత దానికి కొన్ని నియమ నిబంధనలు పెట్టినావు. మరి దీని విషయంలో ఏం మాట్లాడమంటావు రేవంత్ రెడ్డి? ఇక గోదావరిని మోదీ ఎత్తుకుపోతానంటే రేవంత్ నోరు మెదపరేం. ఎందుకు మెదుపుతారు? వాళ్ళు ఒకటే, దొంగలు ఒకటే అన్నట్టు ఎందుకు మెదుపుతారు? ఇంకా రేవంత్ రెడ్డి మన మోదీ సారు ఇద్దరు ఒకటే కదా. ఇక నోరు ఎందుకు మెదపాలి? అవసరం లేదు వాళ్ళకు నోరు మెదపాల్సినటువంటి. కేసీఆర్ జైలుకు భయపడితే తెలంగాణ వచ్చేదా? స్టేషన్ గన్పూర్కు త్వరలో ఉప ఎన్నిక ఖాయం. ఇక హనుమకొండ రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్, హనుమకొండ చౌరస్తాలో నినదిస్తున్నటువంటి బారాస అధినేత కేసీఆర్, పక్కన వరంగల్ అభ్యర్థి మారపల్లి సుధీర్ కుమార్, ఇక పల్ల రాజేశ్వర్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్ కూడా పక్కనే ఉన్నటువంటి కథ. మొత్తానికి హనుమకొండ చౌరస్తాలో నినదిస్తున్నటువంటి బారాస అధినేత కేసీఆర్ గతంలో జైళ్ళు, పోలీసోళ్ళు, లాఠీ చార్జీలు ఇవన్నీ జరుగుతాయనేటువంటి ఆలోచనలో ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసేవాడు కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల తెలంగాణ కోసం ఇంత యుద్ధం కూడా జరిగేది కాదు. కేసీఆర్ వీటన్నిటికీ భయపడకుండానే ఇవాళ యుద్ధం చేసినటువంటి కథ. ఇకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతు బంధు పోయింది, రైతు బంధు లేదు. ఇది మీరు గమనించాలి. ఇక కరెంటు బంద్ అయింది, వరికి బోనస్ బోగసే అయింది. ఇక ఇన్ని మోసాలు చేసిన తర్వాత కాంగ్రెస్కు కానీ గోదావరి ఎత్తుకుపోతానన్నటువంటి భాజపాకు కానీ ఓటేస్తే ఏమవుతుంది? ప్రజల తరపున కొట్లాడేవారు ఎవరు? ప్రజల కోసం కొట్లాడేటోళ్ళు ఎవ్వలేరు. ఇంకా బీజేపీ కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇత్తది, లేకపోతే లేదు. ఏదన్నా ఇచ్చేది ఉంటే ఫండ్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు కూడా. అడిగేటోళ్ళు కూడా లేరు. ఈ హామీలు నెరవేర్చకపోతే గట్టిగా మన కోసము, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అడిగేటోళ్ళే గతి లేకుండా పోతుంది. ఇక అది కేసీఆరే. యుద్ధం చేద్దాం, అది కేసీఆరే. బారాస ప్రభుత్వంలో మాదిరి మళ్ళీ రైతు బంధు రావాలన్న ప్రజలు నాకు బలం ఇవ్వాలి. రైతు బంధు కావాలనుకున్నటువంటి ప్రజలు బారాస హయాంలో ఎట్లయితే రైతు బంధు వచ్చిందో అట్లా కావాలనుకున్న వాళ్ళు కేసీఆర్కు మద్దతు ఇచ్చి బలాన్ని ఇస్తేనే మళ్ళీ తప్పకుండా అవన్నీ రాలుతాయి. మీ బతుకులు కూడా 24 గంటల కరెంటు, మీ బతుకులు కూడా బాగుపడతాయి అనేటువంటి మాట చెప్తున్నటువంటి కేసీఆర్. ఇక అబద్ధాలే కాంగ్రెస్ గ్యారెంటీ. ఇవాళ కిషన్ రెడ్డి కూడా చూడురి, కిషన్ రెడ్డి కూడా కాంగ్రెస్ను దుమ్మెత్తిపోస్తున్నటువంటి కథ. ఇలా బీజేపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ను దుమ్మెత్తిపోస్తారు. ఇచ్చిన హామీలు అబద్ధపు హామీలు, మోసపూరితపు హామీలు ఒకటి కూడా నెరవేర్చలే. ఇకపోతే హామీలు అమలు చేయలేకే రేవంత్ తప్పుడు ప్రచారం. అబద్ధాలే కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ అన్నట్లుగా రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఇకపోతే భాజపా కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చూసినారా? ఈ రిజర్వేషన్ల విషయంలో రిజర్వేషన్లు అన్నీ రద్దు చేస్తాడు మోదీ మళ్ళా మూడోసారి అధికారంలోకి వస్తే అని రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు అన్నీ కల్పిస్తామంటున్నారు. అన్ని దొంగ మాటలు, అబద్ధపు మాటలు. ఇవన్నీ నమ్మకూడదు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మకూడదు. ఇప్పుడు మాత్రం నమ్మకూడదు, తర్వాత ఏమో. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో మాత్రం నమ్మాల్సినటువంటి పరిస్థితి లేదు. నమ్మితే ఆగమైపోడే. ఇక రిజర్వేషన్లు రద్దు చేస్తామనడం ఈ దశాబ్దంలోనే అతిపెద్ద అబద్ధమని ఎద్దేవా చేశారు. ఆయన పార్టీ ఎప్పుడో ఇటలీ కాంగ్రెస్గా
మారిందన్నారు. ఇక భాజపా కార్యాలయంలో ఆయన ఆదివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఇక బంగారు శృతి కోసం వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధులు ఎన్వి సుభాష్, రాణి రుద్రమ తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడినటువంటి కిషన్ రెడ్డి. ఇగో ఇది ఇట్లా ఉన్నది రేవంత్ రెడ్డి గారి పరిపాలన. ఇగో ఇట్లా ఉన్నది. పెంకమించి పొయ్యిలకట యువతలకు ఉచిత స్కూటీ ఇయ్యలేదు. ఇచ్చిండా? పెంకమించి పొయ్యిలోకి పోయింది కథ. ఉచిత స్కూటీలు ఇవ్వలేదు. 4,000 నిరుద్యోగ భృతి ఇయ్యలేదు. 5,000 ఏది ఇది 5 లక్షలనా? 5 లక్షల విలువైన విద్యా భరోసా కార్డు ఇయ్యలేదు. ఇక ఇచ్చిన హామీలకు దిక్కులేదు. కానీ కొత్త హామీలు ఇస్తారంట. కొత్త హామీలు ఇస్తారట. ఇక చెప్పాలి కదా మరి కొత్త హామీలు ఇస్తారట అంటే ఇప్పుడు మరి ఆ మాటలో ఈ మాటలో ఏవో మాటలు చెప్తేనే ఈయన ఓట్లు అనబడతాయి కదా. మరి కొత్తయో పాతయో. ఇక పోతే మనము మన అందాల బొమ్మ దినపత్రిక ఏం వార్తలు మోసుకొచ్చిందయ్యా అంటే ఇక చూడు ఇలా అందాల బొమ్మ దినపత్రిక ఏకంగా మన ముఖ్యమంత్రి సారు మన రేవంత్ రెడ్డి అగో నేను చెప్పేది ఇనుర్రి, కొంచెం ఇనుర్రి, జర జాగ్రత్తగా ఇనుర్రి. నేను చెప్పేది ఇప్పుడు మాత్రం ఇనుర్రి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి చెప్తా కానీ ఎన్నికలకు ముందైతే ఒకటి ఇనుర్రి అన్నట్టుగా ఇగో చూడుర్రి. ఆ మొహంలో చూడురిగో ఏడుపు ముఖం పెట్టి నేను అంత బాగానే చెప్తున్నా కానీ కేసీఆర్ నన్ను మొత్తం ఇబ్బంది పెడుతున్నాడు అన్నట్టుగా మొహంలో ఎక్స్ప్లెనేషన్స్ అట్లా ఉన్నాయి. సరే రేవంత్ రెడ్డి ఒక వరకు మంచోడే అనుకుందాం, బుద్ధిమంతుడే, ప్రజల కోసం పోరాడతాడు, మంచి చేస్తాడు అని మేము అనుకున్నాం. కానీ ఇచ్చిన హామీలకు ఇచ్చిన డెడ్లైన్ 100 రోజుల సమయము ఎందుకు ఎత్తేసినావు? 100 రోజుల గడువు పెంచినావు, ఎందుకు దాటించినావు 100 రోజుల గడువును? 100 రోజుల గడువు దాటించకపోతే ఇవాళ నేను నోరు తెరిచటోని కాదు కదా, ఇవాళ నేను మాట్లాడటోని కాదు. ఏదో కావాలని చేస్తున్నటువంటి కుట్రనే ఉన్నట్టున్నది. ఈ పిల్లగాడు మంచి చేసిండని అనుకుంటే చాలు. ఏ పిల్లగాడయా? రేవంత్ రెడ్డి అనే పిల్లగాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకోవాలట. ఈ పిల్లగాడు మంచి చేసిండు అనుకుంటే చాలు. నాకు ఇంతకంటే పెద్దది ఇంకోటి ఏం లేదు. ఈ పిల్లగాడు మంచిగా చేసిండు, మంచిగా అభివృద్ధి చేసిండు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇలాంటి కష్టం రాకుండా చూసుకున్నాడు అనేటువంటి మాట వినిపిస్తే చాలు నా జన్మ ధన్యమైపోయినట్టే. ఇలాంటి ఆలోచనలో నేనున్నా. అట్లాంటి నన్ను పట్టుకొని ఇవాళ 4 నెలల్లో నేను ఏం చేయలేదని మాట్లాడుతుర్రు. ఎట్లా మాట్లాడుతుర్రు? దీనికి అసలు వాళ్ళకు నోరు ఎట్లా వస్తుర్రి, నోరు ఎట్లా వస్తుంది మాట్లాడడానికి అన్నట్టుగా చెప్తుంది చూడురిగో. ఈ పిల్లగాడు మంచి చేసిండని అనుకుంటే చాలు. అదే నా ఆశయం, అదే నా తపన. ఇక తెలంగాణకి నా జీవితం అంకితం. ఇక V6 వెలుగు స్పెషల్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ TV9 ఇంటర్వ్యూలో కూర్చున్నాడు కదా. ఇక కేసీఆర్ TV9 ఇంటర్వ్యూలో కూర్చుంటే రేవంత్ రెడ్డి V6 ఇంటర్వ్యూలో కూర్చుండి మాట్లాడినటువంటి మాటలు. ఈ పిల్లగాడు మంచి చేసిండు అనుకుంటే సరిపోతుందట. మరి అనిపిస్తే సరిపోతుందా? మంచి చేసి చూపెడతావా? ఇవాళ వెలుగు దినపత్రిక అందాల బొమ్మ మొత్తం ఇగో ఇదే రాసుకొచ్చింది. టోటల్ అదే ఉన్నది, అందాల బొమ్మది మొత్తం అదే ఉన్నది. అలా సార్ కదా, వాళ్ళ సార్కు మొత్తం మీద ఇలా గట్టిగానే వేసుకున్నట్టుంది. మొత్తం అదే టోటల్ ఇక చూడు. అందాల బొమ్మ దినపత్రిక మొత్తం రేవంత్ రెడ్డికి పట్టం కట్టినట్టే రాసుకొచ్చింది. ఇక ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత. ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత. వీళ్ళందరూ ఇప్పుడిప్పుడు గుర్తుకొస్తున్నారు. ఎన్నికల సమయంలోనే గుర్తుకొస్తారు. ఇంతవరకు తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరకు పోయి పూలమాల వేయలే, అమరవీరుల స్తూపం దగ్గరికి పోయి కనీసం ఒక దండం కూడా పెట్టలే. అట్లాంటి ముఖ్యమంత్రి ఇవాళ జయశంకరే జాతిపిత అని మాట్లాడుతుండు. సీఎం రేవంత్ ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత. ఈ విషయాన్ని ఇప్పుడు కాదు ఇదివరకే స్పష్టంగా చెప్పిన. ఇక జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త. కేసీఆర్ అనే వ్యక్తి ఆనాడు ఇక టీఆర్ఎస్, ఈనాడు బీఆర్ఎస్. ఆనాడు టీఆర్ఎస్, ఈనాడు బీఆర్ఎస్. ఇక అధ్యక్షుడు మాత్రమే. కేసీఆర్ ఉద్యమం ముసుగులో పార్టీని విస్తరించుకుండు, అధికారం చేపట్టిండు, ఆస్తులు సంపాదించుకుండు. కేసీఆర్ చెప్పిండు బీఆర్ఎస్ పక్క ఇక పొలిటికల్ పార్టీ అని, తాను పక్కా పొలిటీషియన్ కాదని, పొలిటీషియన్ అని, కేసీఆర్కు తెలంగాణ సమాజానికి ఎలాంటి సంబంధం లేదు. అన్ని రాజకీయ పార్టీలాగే ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని లబ్ధి పొందాడు.
అన్ని పార్టీలాగానే అందరిలాగానే ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని లబ్ధి పొందిండట. మరి ఇలా సరే ఈయన పార్టీ పెట్టుకొని లబ్ధి పొందిందా లేకపోతే పార్టీ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండో తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా తెలంగాణ కోసం పోరాడుతూ ఉంటే వీళ్ళందరూ నిరాహార దీక్షలు పడతా ఉంటే నువ్వు పోయి ఆంధ్రోళ్ళ వంచన చేరినావంట కదా రేవంత్ రెడ్డి. నువ్వు ఆ ఆంధ్రోళ్లకు బూట్లు మోయడం, షాట్లు మోయడం, చంద్రబాబు నాయుడు చుట్టూ తిరిగినావట కదా. అప్పుడు ఆంధ్రప్రదేశ్కు పోయి కూర్చున్నావట, నువ్వు ఆంధ్రోళ్ళ వంచన చేరినావట. మరి దీనికి సమాధానం ఏం చెప్తావు? ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత అన్నావు, మేము నమ్ముతాం, మేము ఒప్పుకుంటాం. మరి నీ సంగతి ఏంది? నీ గురించి చెప్పిన వాళ్ళు ఎవ్వరు లేరు. తెలంగాణ కోసము విచ్చలవిడిగా కష్టపడి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడాడు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు, నిరాహార దీక్షలు పెట్టిండు, అన్నీ చేసిండని నీ గురించి మాట్లాడిన వ్యక్తే లేడు కదా. మరి నీ గురించి ఏం చెప్పమంటావు ఇప్పుడు? ఈ V6 వెలుగులో ఇంటర్వ్యూ ఇచ్చిందంట. V6లో ఈ ఎన్నికలు మాకు రెఫరెండమే, మంచి చేశామనుకుంటే మద్దతు ఇవ్వండి, రిజర్వేషన్లు ఎత్తేసుడే బీజేపీ కోర్ ఇక ఐడియాలజీ, రిజర్వేషన్లు ఉంటాయని మోదీ ఎందుకు చెప్తలే, మంచి చేశామనుకుంటే మద్దతు ఇవ్వండి అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి. ఆ చేసేటోళ్ళు వాళ్ళకి తెలుసు నువ్వు మంచి చేసినావా చెడు చేసినావా అనేది వాళ్ళకి తెలుసు, నీకు ఓట్లు వేయాలా వద్దా అనేది కూడా వాళ్ళకి తెలుసు. నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. రిజర్వేషన్లు ఉంటాయని మోదీ ఎందుకు చెప్తలే, ఇక 10 ఏళ్ళు సీఎంగా ఉంటా, కొత్త తరానికి మార్గదర్శనం చేస్తా, సర్కార్లో ఏకపక్ష నిర్ణయాలు ఉండవు, టీం వర్క్తోనే వెళ్తారట. 10 ఏళ్ళు సీఎంగా ఉంటా, కొత్త తరానికి మార్గదర్శనం చేస్తా. 10 ఏళ్ళు ఉంటాడట సీఎం, ఒక్కటి కాదు 5 ఏళ్ళుగా, మన 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు. అంటే మళ్ళీ కూడా మాకే ఓట్లేస్తారు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తామనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఇక ఇటు పక్కనేమో మన కేసీఆర్ బీజేపీ వాళ్ళు వచ్చే 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి మాటలు మాట్లాడుతుర్రు. మరి ఈ మాటల వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంది? 20 మంది కేసీఆర్కు పోతారట ఎమ్మెల్యేలు, 20 మంది బీఆర్ఎస్లోకి జంప్ అవుతారట ఎమ్మెల్యేలు. మరి 20 మంది ఎమ్మెల్యేలు జంప్ అయిపోయినాక 25 మంది ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ స్థానంలో ఎట్లా కూర్చుంటాడు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నాడట. 25 మందిని జంప్ చేయించే ప్రయత్నంలో ఉన్నాడట. ఇక బరాబర్ గుంపు మేస్త్రినే, అదేం తక్కువ కాదు. మరి గుంపు మేస్త్రివే. కేసీఆర్ లెక్క పోలీసుల్ని వాడే చిల్లర పనులు కేసీఆర్ లెక్క పోలీసుల్ని వాడే చిల్లర పనుల్ని నేను చెయ్యా అని చెప్తాడు. చేస్తే చెయ్యి, నీకు అడ్డమోలు, నీకు అడ్డమో అదుపు ఎక్కడున్నది? ఇప్పుడు అడ్డం లేదు, అదుపు లేదు, అన్నీ నీకు ఇచ్చినాం, ముఖ్యమంత్రిగా నీకు స్థానం ఇచ్చినాం, కూసోమన్నాం. నువ్వు ఏం పని చేసినా నిన్ను అడిగేటోళ్ళు వాళ్ళు. ఈసారి బీఆర్ఎస్కు ఓట్లు పడకపోతే నిన్ను అడిగేటోళ్ళే లేరు, ఇక దిక్కే లేదు, నిన్ను అడగడానికి దిక్కే లేకుండా పోతుంది. తెలంగాణ రాష్ట్రానికి దిక్కే ఉండదు. ఇక కేసీఆర్కు ఏ ఎంపీ సీట్లు ఇట్లా రాకపోతే నిన్ను అడిగే దిక్కే కనబడదు. ఇక ప్రజలు కూడా గమనించాలి ఇక దీన్ని. ఆయన రాష్ట్రాన్ని ఆగం చేసి కేసీఆర్ లెక్క పోలీసులు వాడుకోరట. ఆయన రాష్ట్రాన్ని ఆగం చేసి నిధులు లేని తెలంగాణను మాకు ఇచ్చిండు. నీళ్లు లేవట, నిధులు లేవట, బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నాయి అన్ని ప్రాజెక్టులల్లో. అప్పటికి నీళ్లున్నాయి, ఆ నీళ్లను విడుదల చేస్తే చిన్న చిన్న చెరువులన్నీ నిండిపోయేటి, ఆ చెరువుల కింద ఉన్న పొలాలన్నీ బారేటి. 10 ఏళ్ళు అంబేద్కర్కు కేసీఆర్ దండేయలే. 10 ఏళ్ళు అంబేద్కర్కు కేసీఆర్ దండేయలేదట, దండం పెట్టలే. ఇప్పుడు జపం చేస్తున్నాడు. నువ్వు మొన్న మరి కేసీఆర్ దండేయలే, దండం పెట్టలే. అంత పెద్ద అంబేద్కర్ విగ్రహాన్నే కట్టిండు కదా. మరి అంత పెద్ద అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోయి నువ్వు దండనే వేయలేదంట. అదే పాపం, అంత పాపం తగిలిందా నీకు? అంత కోపమా అంబేద్కర్ మీద? అంత కోపమా? లేకపోతే ఆ విగ్రహం మీద కేసీఆర్ కట్టిన విగ్రహం మీద కోపమా? మరి కేసీఆర్ యాదగిరి గుట్టను అభివృద్ధి చేసినాడు, కేసీఆర్ కొన్ని రోడ్లు వేసిండు, కేసీఆర్ సెక్రటేరియట్ కట్టిండు. మరి వాళ్ళు ఎందుకు కూర్చుంటున్నావు? వాళ్ళు ఎందుకు కాలం గడుపుతున్నావు? నా బిడ్డ పెళ్లికి నన్ను జైల్లో పెడితే ఇప్పుడు ఆయన బిడ్డే జైల్లో ఉంది. ఇది వాస్తవం. కేసీఆర్ పైన కక్షపూరితమైనటువంటి రాజకీయం తన మనసులో ఉన్నటువంటి మాటను ఇవ్వాల బయట పెట్టినా. చూడురి, రేవంత్ రెడ్డి మనసులో ఉన్న మాట బయట పెట్టినటువంటి కథ ఇది. నేను మొదటి నుండి చెప్పుకుంటూనే వస్తున్నా. రేవంత్ రెడ్డి కక్షపూరితమైనటువంటి రాజకీయం చేస్తుండు. తను ముఖ్యమంత్రి హోదా దక్కించుకున్నదే కేసీఆర్ను హతం చేయడానికి అని నేను చెప్పిన.
అంతమొందించే ప్రయత్నమే చేస్తుండని చెప్పిన. అదే మాట ఇవాళ ఇంటర్వ్యూలో చెప్పినాడు. చూసినాడా? ఇంటర్వ్యూలో కక్కిండు, బయట కక్కిండు. నా బిడ్డ పెళ్లి సమయంలో నిన్ను జైల్లో పెడితే అదే సమయంలో ఇవాళ కేసీఆర్ బిడ్డని జైల్లో పెట్టినా, జైలు ఉన్నది. ఇగో ఇది రియాలిటీ మాట. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఇది చూడుర్రి మీరు. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాట వెనుక ఉన్నటువంటి కథ ఏందయ్యా అంటే ఇదే. ప్రజలకు పనిచేయాలనేటువంటి చిత్తశుద్ధి ఆలోచన తనకు లేనే లేదు. ఎంతసేపు కేసీఆర్ను ఎట్లా అంతమందించాలి, రాజకీయాల నుండి ఎట్లా తప్పించాలనేటువంటి ప్రయత్నం, కేసీఆర్ను జైలుకి ఎట్లా పంపాలనేటువంటి ఆలోచన, ఈ ఎత్తుగల మీదనే ఉన్న ఆయన మైండ్ సెట్ అంతా. ఇక రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ మంచి సలహాలు ఇస్తానంటే ఇంటికి వెళ్ళి కలుస్తా. రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ మంచి సలహాలు ఇస్తానంటే కేసీఆర్ ఇంటికి పోయి కలుస్తాడంట. సలహాలు ఇస్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మంచి సలహాలు ఇస్తారు. కల్దూలే ఇక అందాల బొమ్మ దినపత్రిక రాసుకొచ్చింది, మంచిగా కూర్చుండబెట్టింది. ఈడనేమో పెద్ద పోటు వేసింది, మైకు పట్టుకొని బుద్ధి మాట లెక్క. ఈడనేమో మంచిగా సైడ్కి ఇట్లా చూడుర్రీ అన్నట్టుగా కూర్చున్నది. ఇక పెద్ద అంబేద్కర్ విగ్రహానికి దండ వేయలేదని అంటున్నా. ఇక కేసీఆర్కు మైండ్ దొబ్బింది. ఎలక్షన్ కోడ్ ఉన్నందున నేను ఇక చేయడానికి ఏమీ లేదు, అంతా సిఎస్ అధికారులే చూసుకుంటారు. ఇక 10 ఏళ్ళు అధికారంలో ఉన్నామని చెప్పుకునేటోడికి ఇది తెలియదా? ఇక సిఎస్ ఏర్పాట్ల మేరకే నేను ట్యాంక్ బండ్ వెళ్ళి అంబేద్కర్కు నివాళులు అర్పించాను. కేసీఆర్ 10 ఏళ్లుగా అంబేద్కర్కు నివాళులు అర్పించలేదు, కనీసం దండ వేయలేదు, దండం పెట్టలేదు. ఇప్పుడేమో నేనే దండ వేయలేదని అంటున్నాడు. నవమి రోజు భద్రాచలానికి ఆ తలంబ్రాలు ఎవరు తీసుకెళ్లారు? కోడ్ ఉంది కాబట్టి ప్రభుత్వం తరపున ఇక సిఎస్ కదా తీసుకెళ్ళారు. ఈ మాట గమ్ముకొచ్చింది. ఇక మొత్తం మీద ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇలా అంబేద్కర్కి నేను దండ వేయలే, సిఎస్ వాళ్ళే చూసుకున్నారు, అన్ని ఏర్పాట్లు వాళ్ళదే, మొత్తం టోటల్ వాళ్ళదే, సిఎస్ వాళ్ళదే ఏర్పాట్లు అని చెప్తుండు. అందుకే ఇంకొకటి, భద్రాచలానికి తలంబ్రాలు కూడా తీసుకెళ్ళలేదు, కోడ్ ఉంది కాబట్టి ప్రభుత్వం తరపున సిఎస్ తీసుకుపోయిండ్రు అని చెప్తున్నటువంటి మాట. అట్లా ఇదేంది ఇది? విచారణలో తేలితే యాక్షన్. కాళేశ్వరం కరెంటు కొనుగోళ్లు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో అధికారుల పైనైనా యాక్షన్. ఇక సూత్రధారులపై ఏమైనా ఉంటుందా? విచారణలో తేలితే యాక్షన్ ఉంటుందట. మంచి చేసిండు పిల్లగాడు అంటే సరిపోతుందట. ఇక ఏమన్నా కానీ గడ్డి గంగల పోని, వడ్లు వాగుల పోని, రాష్ట్ర ప్రజలంతా మంచి చేసిండు అనాలంటే ఏమంటారు? ఇవాళ 4 నెలల్లోనే మంచి చేసిండు అంటలేరు. ఒక్కసారి బయటకు వచ్చి నువ్వు వింటే అర్థమవుతుంది. మంచి చేసిండు అంటుర్రా పిల్లగాడు, తొయ్యాక ఎందుకు వచ్చిండు అంటుర్రా. ఇక రిజర్వేషన్లు రద్దు చేస్తామని మేం అనలే. బీజేపీ గ్రాఫ్ పెరుగుతుండడంతో అబద్ధపు ప్రచారం. ఇక అమిత్ షా వ్యాఖ్యలను మార్ఫింగ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే దిగిపోవాలని కూడా రేవంత్కు సవాల్. హామీలు అమలు చేయకపోతే దిగిపోవాలి, రేవంత్కు సవాల్ ఇచ్చినటువంటి కిషన్ రెడ్డి. రిజర్వేషన్లు రద్దు చేస్తామని మేము అనలేదని చెప్తుండ్రు. మరి ఈ అబద్ధపు మాటలేంది? బీజేపీ మీద కూడా కుట్రపూరితమైనటువంటి రాజకీయం. బీజేపీ మీద కూడా అబద్ధాలు మన రుద్ది పాడేస్తారు. రౌతులు రుద్ది పొడి చల్లినట్టు ఉన్నది మ్యాటర్. కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తుర్రు. ఇది అందాల బొమ్మ దినపత్రిక తీసుకొచ్చినటువంటి వార్తలు. ఇక ఓటేసేస్తే డిస్కౌంట్లు ఆఫర్లు, ఓటేసేస్తే డిస్కౌంట్లట ఆఫర్లట మంచిగా పెట్టారు. రాయ్పూర్ ఓటర్లకు వ్యాపారుల ప్రోత్సాహకాలు, హోటల్స్, హాస్పిటల్స్, ఇక బిల్లులు, సినిమా టికెట్లలో ఇక 10-30% డిస్కౌంట్లు. మార్కెట్లోనూ కొనుగోళ్లపైన 5 నుంచి 15% రాయితీల ప్రకటన. ఇది బాగుంది. ఓటేసేస్తే డిస్కౌంట్లు ఆఫర్లు పెట్టిరట. ఈ ఆఫర్ల డిస్కౌంట్ల కోసమన్నా ప్రజలు పోయి ఓట్లేస్తారు. మన పరిపాలనను మనం కొనసాగించుకోవాలి, మన నాయకుని మనం ఎన్నుకోవాలంటే కూడా ఇలా మనము డిస్కౌంట్లు ఆఫర్లు పెడితేనే వచ్చి ఓటేసేటట్టు ఉన్నారు. అలా భవిష్యత్తు కూడా వాళ్ళ చేతుల్లో లేకుండా పోయింది. ఇక దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది కదా. శంషాబాద్ ఎయిర్పోర్టు రన్వేపై చిరుత పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేసినటువంటి అధికారులు. శంషాబాద్ ఎయిర్పోర్టు రన్వే పైన చిరుత సంతరించింది, చిరుతపులి. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పైన
పార్టీల ఫోకస్. 13 జిల్లాల్లో కోలాహలం. కాంగ్రెస్ నుంచి బరిలో తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్లో ఏనుగుల రాజశేఖర్ రెడ్డి, ఇక సుందర్ రాజ్ యాదవ్ మధ్య పోటీ. బీజేపీ నుంచి రేసులో ప్రకాష్ రెడ్డి, ఇక ప్రేమేందర్ రెడ్డి, శ్రీచరణ్, ఇక వీళ్ళందరూ ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పైన పార్టీలు ఫోకస్ పెట్టినాయి. కేంద్రంలో హంగ్ వస్తే బీఆర్ఎస్ఏ కీలకం. 14-15 సీట్లు గెలిస్తే ఇక పేగులు తెగేదాకా కొట్లాడతామని చెప్తున్నటువంటి కేసీఆర్. 14-15 సీట్లు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పండుకుంటాడు, ఇక లెవ్వడిగా పండుకునుడే. 14-15 సీట్లు వచ్చినాక రేవంత్ రెడ్డి ఏముండదు, ఇక ఉసుకు పడాక డుమ్కు టప అయిపోయినట్టు, ఇక కథం, చాప్టర్ క్లోజ్. పేగులు దేగాక కొట్లాడు కాదు, ఇక నోరెదిరవాడు అనుకో రేవంత్ రెడ్డి, ఇక నోరెదిరవాడిగా. మన బతుకులు బాగుపడాలంటే పార్టీ గెలవాలి. కాంగ్రెస్ హామీల గురించి మాట్లాడితే జైల్లో వేస్తాడట. కేసీఆర్ జైలుకు భయపడితే తెలంగాణ వచ్చేదా? ఈ కడియం బీఆర్ఎస్కు ద్రోహం చేసిండు. కడియము బీఆర్ఎస్కు ద్రోహమే చేసిండు. ఆయనకేందో తెలుస్తుంది. ఇప్పుడు ఎంపీ సీట్లు ఒకవేళ గెలిచాదే అనుకో, 14 సీట్ల 12 సీట్ల వచ్చినాయి అనుకో, కడియము కన్నీటి పర్యాంతమైపోయి దిక్కుదీమి లేనటువంటి జీవితం కొనసాగించాలి. ఇక హన్మకొండలో మాట్లాడినటువంటి కేసీఆర్, ఇది అందాల బొమ్మ ఆ దినపత్రిక మోసుకొచ్చింది. అందమైనటువంటి రేవంత్ రెడ్డి కథనాలు, అందమైన రేవంత్ రెడ్డి కథనాలు అందాల బొమ్మ మోసుకొచ్చేసింది. రాష్ట్రంలో ఎన్నికల పర్వం, ఎన్నికల జోరు, ఎండలు ఉన్నా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక 200 లోపు ఖర్చుతో హైదరాబాద్లో ఎక్కడి నుంచి అయినా ఎయిర్పోర్ట్కు పోవచ్చు. 200 రూపాయలు పెట్టేస్తే ఎక్కడున్నా పర్లేదు, హైదరాబాద్లో ఎయిర్పోర్ట్కు పోయేటువంటి సౌలత ఏర్పాటు చేసిరట. మెట్రో రైల్లో సాఫీగా ప్రయాణం. ఇక మొదటి దశ కారిడార్లతో ఇక అనుసంధానంగా నాగోల్ శంషాబాద్ లైన్, ఇక మియాపూర్, రాయదుర్గం, ఇక జేబీఎస్ మూడు కారిడార్ల ద్వారా విమానాశ్రయానికి పోయేటువంటి అవకాశం. 200 రూపాయలు పెడితే ఎక్కడి నుండైనా విమానాశ్రయానికి పోవచ్చంట. ఇక మోదీ ఉద్యోగాన్ని ఊడగొట్టాలి, లేకపోతే దేశాన్ని అదానీ అంబానీలకు తాకట్టు పెడతారు. మోదీ ఉద్యోగాన్ని ఊడగొట్టాలన్నట. ఎవరికి ఇవ్వాలి మరి ఉద్యోగం? రాహుల్ గాంధీకి ఇవ్వాలనేమో. ఇది రేవంత్ రెడ్డి చెప్పేటువంటి మాట. ఎందుకంటే వాళ్ళ గురువు ఆయన్నే కదా. ఇటు పోతే బీజేపీతో కుమ్మక్కైనటువంటి చంద్రబాబు నాయుడు గురువు, ఇటు పోతే రాహుల్ గాంధీ గురువు. ఈ రాహుల్ గాంధీ గురువు అనేది మరి మీద గురువా, నిజంగానే గురువా తెలియదు. ఇక రిజర్వేషన్లు రద్దు చేసి ప్రభుత్వ సంస్థను అమ్మేస్తారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? ఇక కాజీపేట బయ్యారం ఫ్యాక్టరీలు ఐటీఐఆర్ను ఎందుకు రద్దు చేశారు? ఇక జవాబులు చెప్పాకే ప్రధాని మోదీ తెలంగాణకు రావాలి. దేవుడి ఫోటో చూపి అడుక్కునేటువంటి వాళ్ళలాగా ఇక బీజేపీ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక చీకటి ఒప్పందం. ఇక్కడ ఏం పెట్టాలంటే బీజేపీ కాంగ్రెస్ చీకటి ఒప్పందం పెట్టాలి. ఇక మేడ్చల్ ఎమ్మెల్యే మాటలే సాక్ష్యం. మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రచారంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఆంధ్రజ్యోతి కూడా అప్పుడప్పుడు అడ్డమైన రాతలే రాసుకొస్తుంది. ఇక కాళేశ్వరం కహాని. ఈ ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వ ఇంజనీరింగ్ తప్పిదమేనట. తుమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీలు లేవని సిడబ్ల్యూసి చెప్పిందంటూ బీఆర్ఎస్ సర్కార్ అబద్ధాలు. ఇక తెరపైకి మేడిగడ్డ హడావుడి. ఇక డిపిఆర్ తయారీ. మేడిగడ్డ గురించి మళ్ళొచ్చింది. ఈ మేడిగడ్డను వేసుకుంటేనే ఏమన్నా కథ కొలిక్కొస్తుంది. అది ఏదమ్మనమంటారు ఆయన, గంగల పోని గోశానం కానీ ఏమన్నా కానీ అది కుంగిపోయిందా, పర్రెలు వచ్చినాయా, ఏం జరిగిందో తెలియదు. సరే మరి ఏం జరిగినా పోనీ కానీ దాన్ని రిపేర్ చేసి నీళ్ళైతే అందిస్తే అయిపోయేది కదా. ఎంతసేపు పర్రెలు వచ్చింది, బూండాలు పడ్డాయి, వంకరైంది, ఇరిగిపోయింది, కుంగిపోయింది, ఈ మాటలు మాట్లాడుకుంటూ కాలయాపన చేసినారు. కానీ మరి దాన్ని రిపేర్ చేసి మరి అది అట్లా పోవడానికి, అట్లా జరగడానికి కారణాలు ఏంది, దానిలో అవినీతి జరిగిందా, లోపాలు జరిగినాయా, అవన్నీ తెలుసుకుంటే ఏమవుతుంది? అంటే రిపేర్ చేయకపోక ఆడ పెట్టి దాన్ని రిపేర్ చేయాలా? దాని మీద ఎంతమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. అది సంబంధం లేదు. ఏందో ఇగో అడ్వర్టైజ్ గట్టిగానే ఇచ్చారు. ఈఎంఐ 1999 నుండి ప్రారంభం. ఈఎంఐ. ఇక రిజర్వేషన్ల రద్దు
పెద్ద అబద్ధం. కాంగ్రెస్ పార్టీ గ్లోబల్స్ ప్రచారం చేస్తోంది, ఇది వాస్తవం. ఇక రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు, మాపై సోషల్ మీడియా గూండాల దుష్ప్రచారం అది. దేశానికి ఇక స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తోంది. ఇక అర్హులకు రిజర్వేషన్లు అందాలి, అనుమానాలు తొలగే వరకు కొనసాగాలి అంటూ భగావత్ మాట్లాడుతుంది. ఇక వచ్చేది హంగ్ మనమే కింగ్, వచ్చేది హంగ్ మనమే కింగ్, కేసీఆర్ మాట. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాలు, ఆంధ్రజ్యోతిలో కూడా అడ్డదిడ్డంగానే వస్తున్నాయి రాతలు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద చిరుత కలకలం, నేడు రేపు వడగాలులు. ఇక ఇవాళ కొన్ని జిల్లాల్లో తేలికపాటి వానలు, వడదెబ్బతో 3 మృతి చెందినటువంటి ఘటన. ఇక పెళ్లికి నిరాకరించారని ప్రేమ జంట ఆత్మహత్య. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలో ఘటన చోటు చేసుకుంది. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారట, ఆ తల్లిదండ్రులు ఎవరో మొత్తం మీద నిరాకరించే వరకల్లా ఆత్మహత్య చేసుకున్నారట. ఇంకా ఈ రోజులలో సహకరించకపోవడం ఏందో ఏమో. ఇక కీసర డిఈ పైన సస్పెన్షన్ వేటు. ఓ మాజీ మంత్రి హాజరైన కార్యక్రమంలో పవర్ కట్, అనుమతులు లేకుండా ఇక ఎల్సీ జారీ చేయడం పైన చర్యలు. తనిఖీల్లో 63 కోట్ల నగదు పట్టివేత. తనిఖీల్లో 63,000 కోట్ల నగదు పట్టివేత. మొత్తము 104 కోట్లు విలువైనటువంటి నగదు, లిక్కర్ వస్తువుల సీజ్. ఇక లైసెన్స్ లేనటువంటి 14 గన్ కూడా స్వాధీనం చేసుకున్నారట తనిఖీలలో. ఇక హైదరాబాద్లో జరిగినటువంటి ఘటన ఉన్నట్టుంది. ఇక 20 రోజులు కూడా జరగలేదు. 2023లో తెలంగాణ ఏపీ అసెంబ్లీ సమావేశాల తీరిది. 7 రాష్ట్రాల్లో 6 నెలలకు పైగా కొనసాగినటువంటి సమావేశాలు. 7 రాష్ట్రాలలో 6 నెలలకు పైగా కొనసాగిన సమావేశాలు. కానీ 2023లో తెలంగాణ ఏపీ అసెంబ్లీ సమావేశాలు తీరిది 20 రోజులు కూడా జరగలేదట తెలంగాణలో, ఏపీలో 2023లో. 500కి పైగా బిల్లులు, 53 లక్షల కోట్లకు పైగా బడ్జెట్కు ఓకే. ఇక పిఆర్ఎస్ఎల్ లెజిస్లేటివ్ సంస్థ ఇక నివేదికలో గణాంకాలు. ఇక ఎల్నినో బలహీనం, మే తొలి వారానికి తటస్థ పరిస్థితులు. ఇక జూలై నెలాఖరుకల్లా పూర్తిస్థాయి లానినా నైరుతి ఋతుపవనాలకు ఇక అనుకూలం. ఇక ప్రైవేటు వాతావరణ సంస్థ ఇక స్కైమెట్ విశ్లేషణ. ఈ ఎండలు మాత్రం జోరుగానే చంపుతున్నాయి. ఏదేమైనా ఒకటే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చుకొని కొరివితోని మనము కొర్రాయితోని కొరివి పెట్టుకున్నట్టు అయిపోతుంది. కొర్రాయితోని కొరివి పెట్టుకున్నట్టే, ఇంకా ముచ్చటనే లేదు వేరేది. కేసీఆర్ ఏడికి పోయినా ఇక చూడరు జనాలు. కేసీఆర్ ఎక్కడ పోయి ఎక్కడ రోడ్ షో ఇచ్చినా ఇగో ఇట్లా జనాలు కుప్పలు జనాలు, జన ఓరుగల్లుల జనాలు. ఇగో మన గోదావరిని మోదీ ఎత్తుకుపోతాడట. ఇక మన ప్రాణహిత నీళ్లు తమిళనాడుకు సాగర్ ప్రాజెక్టు కేఆర్ఎంబికి ఇచ్చిండ్రు. రేవంత్ కుయ్ అనడు, కై అనడు. మన సాగర్ ప్రాజెక్టు కేఆర్ఎంబికి ఇస్తుంటే రేవంత్ రెడ్డి కుయ్ అనడట, కై అనడట. ఎందుకంటాడు కుయ్ అనడు, కై అనడు, ఉంటుండని పీక్తవి కానీ ఆయనకైతే ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ఆ పోలీసు అభ్యర్థులు అన్ఫిట్, ఇక కండ్లతో చూసే పనికి రానిటువంటి రాసిచ్చిన వైద్యులు. ఆ పోలీస్ అభ్యర్థులు అన్ఫిట్, కండ్లతో చూసి పనికిరారని రాసిచ్చిన వైద్యులు. ఇక రీచెకప్కు కొందరిని అనుమతించని బోర్డు. ఇక కొన్ని జిల్లాల వారికి 3వ చెకప్కు అనుమతి. ఇక సీఎం సొంత జిల్లాలోనే ఎక్కువ మందికి నష్టం. కానిస్టేబుల్గా ఎంపికైన తీరని నిరాశ. ఇక కార్ది టాప్ గేర్లో ఉంది. అనూహ్యంగా మారిన తెలంగాణ రాజకీయం. కేసీఆర్ ఇక చతురతతో రాష్ట్రంలో మారినటువంటి సీన్. మళ్ళీ నంబర్ 1గా దూసుకొచ్చినటువంటి బీఆర్ఎస్. ఇక బీఆర్ఎస్ వర్సెస్గా మారిన ఎన్నికల క్షేత్రం. వ్యూహాత్మక తప్పిదాలతో కాంగ్రెస్ చితికల ఇక గ్యారంటీలే దిగుబండలు. ఇక శాపంగా కరువు. అభ్యర్థుల ఎంపికలో నాయకత్వం తప్పిదాలు. ఇక పలు చోట్ల 3వ స్థానానికి హస్తం పరిమితం. ఇక బీఆర్ఎస్ వైపు మెజార్టీలు దళితుల మొగ్గు. ఎటుగాని పరిస్థితుల్లో బీజేపీ నాయకులు.
ఇది గజ్వేల్ కూరగాయల మార్కెట్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి కరపత్రం తీసుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక బాలవ్వ తెలవక కాంగ్రెస్కు ఓటేసి మోసపోయామని కూడా వాపోయింది. ఇక ఎన్నికలు ఇక మళ్ళా పెడితే కేసీఆరే గెలుస్తాడని కూడా చెప్పినటువంటి అవ్వ. ఇక తగ్గిన పోలింగ్ కలవరం 2019 కంటే తగ్గినటువంటి పోలింగ్. ఇక తొలి దశలో 4%, మలి దశలో 6%. బీజేపీ రాష్ట్రాల్లో ఇంకా తక్కువ. ఇక మధురలోనే అదే ట్రెండ్. ఇక సీట్లు తగ్గుతాయేమోనని భయం. ఇక 88 సీట్లలో 63 బీజేపీవే. హైదరాబాద్ పైన యూటీ కుట్ర. ఉమ్మడి అధికారిని గడువు తీరాక అమలు. ఉమ్మడి రాజధాని గడువు తీరాక అమలు. ఇక పార్లమెంట్లో బీఆర్ఎస్ లేకుంటే తెలంగాణకు రాజధాని ఇక లేకుండా చేస్తారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణకు రాజధాని లేకుండా చేస్తారు. ఇక నదుల అనుసంధానం పేరిట ఎండబెడతారు. ఇక బడే బాయ్ చోటే బాయ్ రాష్ట్రానికి మోసం. పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాలకు ఇక ప్రాతినిధ్యం లేకుండా చేస్తారు అని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక రేవంత్ బీజేపీలో చేరడం ఖాయమని చెప్తున్నటువంటి ఇక చూడురా, బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తే చెప్తుంది. చూడురి, తెలంగాణలో మా పార్టీని అడ్డుకున్నది కేసీఆరే. మమ్మల్ని ఆపడం కాంగ్రెస్తో అయ్యే పని కాదు. నిజామాబాద్ అభ్యర్థి అరవింద్ వ్యాఖ్యలు. అంటే ముమ్మాటికి బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఏది మన రేవంత్ రెడ్డిది.